అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రోజంతా ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లడం లేదా పార్టీ చేసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తీవ్రమై రోజు మొత్తం ఇబ్బందిగా ఉంటుంది. పాత అనారోగ్యాలు తిరగబెట్టడం వలన వైద్య ఖర్చును పెరుగుతాయి. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆశ్చర్యకరమైన శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో కొన్ని చికాకులు తప్పవు. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. కుటుంబ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అందరి శ్రేయస్సు మీకు సంతోషాన్నిస్తుంది. వ్యవసాయదారులకు ఈరోజు పంటల ద్వారా మంచి దిగుబడి, లాభాలు వస్తాయి. నూతన వ్యవసాయ పద్ధతులు మీకు అధిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ సమయ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఓం శ్రీ సాయి నమామ్యహం అనే మంత్రాన్ని జపించండి. అది మీకు మనశ్శాంతిని, విజయాన్ని చేకూరుస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. జల వనరుల లభ్యత బాగుంటుంది. వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నీటి కొరత ఉండదు. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. సంగీతం వినడం లేదా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది. ఇవి మీ కెరియర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. నాట్యంలో మీ నైపుణ్యం ప్రదర్శితమవుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి. రచనలు చాలా అందంగా ఉంటాయి. బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు సురక్షితంగా ఉంటారు. వృత్తిపరమైన అభివృద్ధి, అవకాశాలు మీకు సులభంగా అందుబాటులోకి వస్తాయి. ప్రమోషన్ లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరుకుతుంది. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ పంటలు బాగా పండుతాయి. మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయి. పాత పనులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటానికి మానసిక శక్తి సరిపోదు. మీరు అలసిపోతారు. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం. సముద్ర సంబంధిత వ్యాపారాలలో ఊహించని నష్టాలు ఎదురవుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే సరుకులు ఆలస్యమవుతాయి. ఆర్థిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ప్రతిభాభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. తీసుకునే నిర్ణయాలలో కొన్ని పొరపాట్లు దొరలవచ్చు. తొందరపడి ఏ పని చెయ్యకుండా ఉండటం మంచిది. కోచ్ల సలహాలు మీకు ఉపయోగపడవు. మీ సమస్యలకు సరియైన పరిష్కారం దొరకదు. లైఫ్ కోచింగ్ ద్వారా ఆశించిన మార్పులు సాధించలేరు. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీ మంచి పనులను అందరూ అభినందిస్తారు. స్టార్టప్లలో పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలలో చిక్కుకోవచ్చు. మీ ప్రతిష్టకు భంగం కలగవచ్చు. వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. భాగస్వామితో పరస్పర ప్రేమ మరింత బలపడుతుంది. నాటక లేదా డ్రామా ప్రదర్శనల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రదర్శన విజయవంతం కాదు. కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం, ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరుకు సంతృప్తి చెంది మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు పకడ్బందీగా అమలు చేయడానికి సిద్ధమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల స్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. దివ్యచింతన వైపు మనస్సు మళ్లడు. ఏకాగ్రత లోపించడం వల్ల ధ్యానం సాధ్యం కాదు. కౌన్సిలింగ్ ద్వారా మంచి సలహాలు పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. వర్క్షాపులలో పాల్గొనడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త నెట్వర్కులను ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు. ముఖ్యమైన కాంటాక్టులు మీకు దూరమవుతాయి. మీ ఇన్నోవేషన్ ఆలోచనలు విజయవంతమవుతాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. మీ జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. సౌకర్యాలు లేనిచో
చోట సమయం గడపవలసి వస్తుంది. సామాజిక మాధ్యమాలు మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా లాభాన్ని చేకూరుస్తాయి. వీటి ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు. సాంకేతికపరమైన సమస్యలు పనిలో అంతరాయం కలిగిస్తాయి. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణ వైపు మీరు అడుగులు వేస్తారు. ప్రకృతితో గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ దాతృత్వం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో ఆశించిన లాభాలు లభించవు. పెట్టుబడులు నష్టాల పాలు కావచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వారి మద్దతు మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. అది మీకు గొప్ప అనుభూతినిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతినిస్తుంది. దైవ ప్రార్థనలతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యమైన సమావేశాలు ఆలస్యమవుతాయి లేదా రద్దవుతాయి. ఈ సమావేశాలలో మీ వాదనలు బలహీనంగా ఉంటాయి. ఫలితం ప్రతికూలంగా మారుతుంది. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. ఈ రోజు తీసుకునే ఆహారం వలన ఆరోగ్య సమస్యలు లేదా అజీర్ణం తప్పదు. బయటి ఆహారం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. చట్టపరమైన విషయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశముంది. కొన్ని ముఖ్యమైన కేసులలో ఆలస్యం ఏర్పడి ఎక్కువ ఖర్చవుతుంది. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి నష్టాలు ఎదురవుతాయి. చేపల ఉత్పత్తి అనుకున్నంత ఉండదు. సామాజిక సంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.